అటు గ్లామర్ క్యారెక్టర్స్, ఇటు నటనకి పెద్దపీట వేసే క్యారెక్టర్స్ సమర్థంగా పోషించగల అతి కొద్ది మంది నటీమణుల్లో టబు ఒకరు. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ నటనలో తనదైన శైలిని కనబరిచిన టబు 2 జాతీయ అవార్డులను సైతం అందుకున్నారు. కూలీ నెంబర్ 1, ప్రేమదేశం, నిన్నే పెళ్లాడతా లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు టబు సుపరిచితమే. ఇక్కడ పక్కా వాణిజ్య చిత్రాల్లోనే ఆమె తెలుగు సినిమాల్లో తక్కువగా నటించినప్పటికీ ఈ చిత్ర పరిశ్రమే మంచి గుర్తింపును తెచ్చింది. నవంబర్ 4వ తేదీన టబు పుట్టినరోజు సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంది ఈగల్ మీడియా. టబు హైదరాబాద్లో జన్మించారు. తండ్రి జామల్ హష్మి, తల్లి రిజ్వానా. ఆమె ఓ స్కూల్ టీచర్. బాల్యంలో ఉండగానే తల్లిదండ్రులిద్దరూ విడిపోవడంతో అధ్యాపకులైన అమ్మమ్మ, తాతయ్యల దగ్గర పెరిగారు టబు. హైదరాబాద్లోని సెయింట్ ఆన్స్ హై స్కూల్లో చదువుకున్నారు. ప్రముఖ నటులు షబానా ఆజ్మీ, బాబా ఆజ్మీలకు టబు స్వయానా మేనకోడలు. వాళ్లను స్ఫూర్తిగా తీసుకొని 1983లో హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లారు. నిన్నటి తరానికి చెందిన ప్రముఖ కథానాయిక ఫరానాజ్ కూడా టబుకి బంధువే. 1990లో టబు కెమెరా ముందుకు వచ్చారు. బజార్ అనే చిత్రంలో బాలనటిగా ఓ చిన్న పాత్ర పోషించారు. ఆ తర్వాత 5 ఏళ్లకు హమ్నే జవాన్లో దేవానంద్కి కుమార్తెగా నటించారు. 14 ఏళ్ల వయసులో చేసిన ఆ పాత్ర ద్వారా టబు హాలీవుడ్ వర్గాల్ని ఆకట్టుకున్నారు. బోనీ కపూర్ సంస్థలో నిర్మించిన రూప్ కీ రాణి, చోరంక రాజా, ప్రేమ్ చిత్రాల కోసం టబుని కథానాయికగా ఎంపిక చేసుకున్నారు. ప్రేమ్లో సంజయ్ కపూర్ సరసన నటించగా ఆ చిత్రం పూర్తి కావడానికి సుమారు 8 ఏళ్లు పట్టింది. సుదీర్ఘ కాలం తర్వాత విడుదలైన ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. టబు కూలీ నెంబర్ 1 చిత్రం ద్వారా తెలుగులో కథానాయికగా పరిచయమయ్యారు. 1987లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం చక్కటి ఆదరణ పొందింది. ఇందులో వెంకటేష్ సరసన నటించిన టబు గురించి తెలుగు ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. అంతలోని హిందీ చిత్రాలతో మరింత బిజీ అయిపోయారు. విజయ్పథ్లో అజయ్ దేవగన్తో తెరపంచుకొని తొలి విజయాన్ని అందుకున్నారు. ఇక ఆ చిత్రం తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. సాజన్ చలే ససురాల్, జీత్ చిత్రాలు ఆమె స్టార్ కథానాయికగా చేశాయి. అటు గ్లామర్ పాత్రలోనూ, ఇటు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో నటించి మెప్పించారు. హిందీలో చేసిన మ్యాచెస్ చిత్రం టబుకి ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. పంజాబీ మహిళ పాత్రలో ఆమె ఒదిగిపోయిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ఆ వెంటనే ప్రియదర్శన్ దర్శకత్వంలో కాలాపానీ చేశారు. ఇది గుర్తింపును తీసుకురావడంతో పాటు తమిళంలో అవకాశాన్ని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత టబు నిన్నే పెళ్లాడతాతో తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఆ చిత్రం మంచి విజయం అందుకుంది. చెన్నకేశవరెడ్డి, ఆవిడ మావిడే, అందరివాడు, పాండురంగడు, ఇది సంగతి తదితర చిత్రాల్లో నటించి అలరించారు. ఆమె తమిళంలో నటించిన కాదల్ దేశం తెలుగులో ప్రేమదేశంగా విడుదలై ఘన విజయాన్ని సాధించింది. తర్వాత అనేక హిందీ చిత్రాలతో పాటు మలయాళం, తమిళం, బెంగాలీ, మరాఠీ చిత్రాల్లో నటించి టబు తన అభిరుచిని చాటారు. 2016లో ఫీతూర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. టబు తన సినీ ప్రయాణంలో 6 ఫిలింఫేర్ అవార్డులు, భారత ప్రభుత్వం నుంచి 2011లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఆమె మరిన్ని చిత్రాల్లో నటించి అలరించాలని కోరుకుంటూ ఆమెకు మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతుంది ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.